వెల్కమ్ టు రాజనీతి. ప్రొఫెసర్ నాగేశ్వర్కు సంఘీభావంగా హైదరాబాద్లో కొంతమంది యూట్యూబర్లు, కొన్ని సంఘాల వాళ్ళు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, మంత్రి నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టు దూషించారు. పవన్ కళ్యాణ్ లిల్లీ పుట్టని, ముగ్గురు భార్యలని, లోకేష్నేమో నీకు దమ్ముంటే రారా అని, చంద్రబాబుని వాడు వీడు అని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర పోలీసుల్ని తిట్టారు. మీకు హైదరాబాద్లో ఏం పని, తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. అది నిజంగా నాగేశ్వర్కి సంఘీభావ సభ అనే కంటే ఆంధ్ర వాళ్ళ మీద ఉన్న దుగ్ధ తీర్చుకునే సభ అని చెప్పాలి. మరి నాగేశ్వర్ గారు ఈ వ్యాఖ్యల్ని, ఈ దుర్భాషల్ని సమర్థిస్తున్నారో ఖండిస్తున్నారో తెలియదు. వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ సమావేశంలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వీళ్ళని వారించే ప్రయత్నం చేసినట్టుగా కూడా లేదు. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అలా మాట్లాడకూడదు, తిట్టకూడదు, ఆంధ్ర నుంచి వచ్చిన సామాన్య ప్రజలను ఎందుకు వాళ్ళ మీద పడతారు అని ఈయన వారించే ప్రయత్నం చేయలే. వీళ్ళేమో నోటికి వచ్చినట్టు బూతులు తిడతారు. వీళ్ళ మీద కేసులు పెడితే మాత్రం తెలంగాణ కార్డు బయటకు తీస్తారు, తెలంగాణ మీద దాడి అని రోడ్డు ఎక్కుతారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మొన్న అమెరికాలో చూసాం మనం, ఒక ఇండియన్ జంటని భార్యాభర్త అక్కడ నిలబడేదో మాట్లాడుకుంటా ఉంటే ఒక అమెరికన్ వచ్చి మీకు ఇక్కడేం పని ఈ దేశంలో, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని పెద్దగా అరుస్తున్నాడు. ఆ వీడియో వైరల్ అయింది, మీడియా బాగా హైలైట్ కూడా చేసింది. అతని మీద రేసిజం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అమెరికాలో ఇలాంటివి జరిగితే అక్కడ యంత్రాంగం చాలా సీరియస్గా స్పందిస్తుంది, కేసులు నమోదు చేస్తుంది. రేసిస్ట్ వ్యాఖ్యలు చేయటం అక్కడ పెద్ద నేరం. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు చేస్తుంది కూడా అదే కదా, వీళ్ళది కూడా రీజనల్ రేసిజమే కదా. దానికి దీనికి తేడా ఏముంది? ఈ తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రం, అదేమో ప్రత్యేక దేశం కాదు. ఇక్కడ భారతదేశంలో చట్టాలే వర్తిస్తాయి. మా రాష్ట్రంలో మీకేం పని, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనే హెచ్చరికలు జారీ చేసే వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు, ఎందుకు కేసులు పెట్టదు? తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకపోతే వీళ్ళు రేపు పొద్దున ఆ రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ అందరినీ కంట్రోల్ చేశారు. వీళ్ళు రెచ్చిపోతే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు, దగ్గరికి రానివ్వాల. సరే, ఉద్యమం అప్పుడు వీళ్ళందరూ సహకారం తీసుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఒక రాష్ట్రాన్ని నడపాలంటే, ప్రభుత్వాన్ని నడపాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి కాబట్టి కంట్రోల్ చేశాడు. అప్పట్లో ఎవరో ఇలా మాట్లాడాల, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఇక నాగేశ్వర్ విషయానికి వస్తే, ఆయన ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, అన్ని కులాల్లో కూడా ఈయన ఒక మేధావిగా, జర్నలిస్ట్గా, నిష్పాక్షిక విశ్లేషకుడుగా చూశారు అందరూ. సరే, ఆయన వ్యాఖ్యానాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతూ విశ్లేషణలు చేసినా కూడా, సరే టీడీపీ కేడర్ దృష్టిలో ఇతను జగన్ పక్షపాతి అనే అభిప్రాయం ఉన్నా కూడా సామాన్య ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడే. ఇప్పుడు ఈ వివాదం పెద్దది కావటం, రాజకీయ రంగు పులుముకుని జనసేన, టీడీపీ మీద ఆయనకు మద్దతుగా కొంతమంది రెచ్చిపోవటం, ఆయన విశ్వసనీయతను, ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసింది. ఇక్కడ నాగేశ్వర్కు ఉన్న సమాచారం, అమిత్ షా ఇది పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్తో మాట్లాడిన సమాచారం నిజమైతే ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. క్షమాపణ చెప్పడం వల్ల నాగేశ్వర్ అబద్ధం చెప్పారన్న అభిప్రాయం ఏర్పడింది. అలాగే నాగేశ్వర్ మీద కేసు పెట్టింది జనసేన కార్యకర్త, కూటమి ప్రభుత్వం కేసు పెట్టలేదు. ఆయన అరెస్ట్ చేయొద్దు, ఆయన మీద చర్యలు తీసుకోవద్దని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా నన్ను అరెస్ట్ చేస్తారనో, లేకపోతే ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారనో, లేదంటే ఆయనకు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొంతమంది ఇష్టారీతిన పవన్ కళ్యాణ్ని తిట్టడం, వాళ్ళ మీద వెర్బల్ అటాక్ చేయటం, ఆంధ్ర వాళ్ళని దూషించటం, ఒక కులాన్ని దూషించటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? ఈ శక్తుల మద్దతు తీసుకొని, ఇలాంటి శక్తుల మద్దతు తీసుకొని ఇప్పుడు నాగేశ్వర్ తనను తాను ఒక ప్రాంతానికి పరిమితం చేసుకున్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో తన ఫాలోవర్స్ని వదులుకున్నారని చెప్పాలి. నాగేశ్వర్ చేసే వీడియోల్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర అంశాలు ఉంటాయి. ఆయన రోజుకు 10-12 వీడియోలు చేస్తారు. అందులో జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు తెలంగాణ, ఏపీ రాజకీయాల మీద కూడా విశ్లేషణలు చేస్తుంటారు. తెలంగాణ కంటే ఏపీ గురించి కొంచెం ఎక్కువ ఉంటాయి విశ్లేషణలు. ఒక నాగేశ్వరే కాదు, హైదరాబాద్ నుంచి విశ్లేషణలు చేసే
మెయిన్ మీడియా కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం ఆంధ్ర మీద వీడియోలు చేస్తుంటారు. ఎందుకంటే వ్యూస్ రావాలి కాబట్టి. హైదరాబాద్ జనాభాలో 30% పైగా ఆంధ్ర వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఆంధ్ర రాజకీయాలు గమనిస్తుంటారు కాబట్టి. అంతెందుకు రాజనీతికి కూడా హైదరాబాద్లోనే ఎక్కువ వ్యూవర్స్ ఉంటారు. హైదరాబాద్ తర్వాత జిల్లాల వారీగా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు. అదే వ్యూవర్స్ని బట్టి టాపిక్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వివాదంలో నాగేశ్వర్ని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సిద్ధంగా లేదు, ముందుకెళ్లే అవకాశం కూడా లేదు. కానీ ఈ వివాదం మూలంగా నాగేశ్వర్ ఇప్పుడు ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి పరిమితమైపోయారు. Like, share and subscribe to Rajaniti channel.